బయటకు వచ్చింది కదా. అవునా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా అనిపిస్తుందన్నా, కానీ కొంచెం బాధ కూడా అనిపిస్తుందన్నా. అంటే పోయినందుకు బాధ, వచ్చినందుకు హాయిగా అనిపిస్తుందన్నా. మళ్ళీ ఏమైనా పోయే ఛాన్స్ ఉందా? మళ్ళీ అంటే ఈ నా కొడుకులు పంపిస్తే పోతాడన్నా. ఎందుకంటే పెద్దలతో మనం పెట్టుకోలేము కానా. వానికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో దానికి మించి యాంటీ ఫ్యాన్స్ అవుతుండనా. ఒకటి పైకి వెళ్తున్నా అంటే వాడిని తొక్కేదామని చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాత వీడియోలు అన్ని బయటకు వస్తున్నాయి, టిక్ టాక్ వీడియోలు మస్తు అసలు పిచ్చిగా చేసిండు అనమాట. కింద కామెంట్లు పెడుతున్నారు, ఊరి అమ్మ వీడికారా బిగ్ బాస్ కప్పించిందని చెప్పేసి. దీనిపై ఆ వీడియోస్ చూసి వీడు పిచ్చోళ్ళలాగా చేస్తున్నాని అనుకోకపోతే, అరే వీనికి యాక్టింగ్ అంటే ఇంత పిచ్చుందారా భయ్ అనుకోవాలి కదా. అదొకటి అర్థం చేసుకుంటే పిచ్చి నా కొడుకులకు అట్లే అర్థమవుతుంది. అది ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఒకసారి నవ్వుతుంటే. మరి ఇప్పుడు ఎవడో కాలాపాస వస్తాడు, ఫేమ్ అవుతాడు, ఆవేశం టాప్ బెబ్బే ఆవేశం స్టార్ వస్తాడు, స్టార్ అయిపోతాడు. అలాంటిది వాని వేలో వాడు ట్రై చేసుకుంటే తప్పులేదు కదా. ఓకే, అలాగే ఇప్పుడు ఈ తర్వాత సినిమాల్లో ఏమన్నా ఛాన్స్ ఉందా నటించేది? అన్న ఛాన్స్ పక్కా ఉంటుంది అన్న. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి పోయి బయటకు వచ్చిన వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. కానీ నేను చెప్తున్నా, రాసి పెట్టుకో, తప్పకుండా బిగ్ బాస్ నుంచి వచ్చి ప్రశాంత్ హీరో అవుతాడన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో అవుతాడన్న. స్పై అనే పేరుతో సినిమా రాబోతుందని అంటున్నారు. దీనిపై అంటే వాళ్ళు బిగ్ బాస్ స్పై టీం కదా, వస్తే హ్యాపీ. కానీ నాకు ఎందుకో అదంతా వర్కౌట్ కాదన్న. ఎందుకంటే స్పై ఫ్యాన్స్ చూస్తారేమో, కానీ ఇక వాళ్ళని ఎట్లా ప్రెసెంట్ చేస్తారో మనం చెప్పలేము కదా. అలాగే రైతు బిడ్డ అనే పేరుతో కూడా స్పై టీం మాత్రమే ఉండేటట్టు ఉంటుందని అంటున్నారు. అంటే రైతు బిడ్డ అంటే వాడు రైతు బిడ్డనే అన్న. వాడు బిగ్ బాస్ లోకి పోయి కూడా దున్నలేడంటే మనం దాన్ని ఏం చేయలేము. బయట ఉన్నప్పుడు దున్నుతాడు, లోపలికి పోయి ఆట ఆడతాడు అంతే. సో చూద్దాం అన్న, మూవీ వస్తే కూడా హ్యాపీ అన్న. అలాగే ఇప్పుడు మన హరిహర వీరమల్లి ఉంది కదా, దాంట్లో కూడా ఒక ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఏదో చెప్పిండనా హరిహర వీరమల్లిలో ఉందని. అదే మనోడు రూమర్ ఉంది, లుక్ చూసి ఇచ్చారన్నారు. సో వస్తే హ్యాపీ అన్న. పవర్ స్టార్ గారి మూవీలో వచ్చింది అనుకో, ఆల్మోస్ట్ బయట అందరూ సపోర్ట్ చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. తగ్గేది అంటాం, గోపుతాం, మేమేమో చేస్తాం ఇక. సో చూడాలన్న. ఓకే, బోలే అన్న సపోర్టింగ్ ఎలా అనిపించింది? బోలే అన్న హీరో అన్న. సినిమాలో వాడు బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత ఇక వాడు హీరో. అలాగే శివాజీ గారు రావట్లేరు బయటకు అన్నారు, కానీ శివాజీ తోటే ఉండి కలిసిమెలిసి ఒక వీడియోలు కూడా బయటకు వచ్చింది. నిన్న మొన్న వచ్చినాయన. అంటే బిగ్ బాస్ లోనే కాకుండా బయట కూడా మేము చాలా అన్యోన్యంగా ఉన్నామని మనకు చెప్పిండనా, తెలియజేసిండు. సో చాలా హ్యాపీ అన్న దానికి. బిగ్ బాస్ లో శివాజీ అన్న శివుడు లాగా సపోర్ట్ చేస్తే, బయట బోలే అన్న బం బం బోలే అని శంఖం ఊదించి బెయిల్ ఇప్పించిండు అని అంటున్నారు. దీనిపై అంటే అది కరెక్టే గా అన్న. ఎందుకంటే లోపల అయితే శివాజీ అన్న తన వంతు తను సాయం చేసి కప్ అయితే గెలిపించిండు. బయటికి వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బోలే అన్న కూడా తన వంతు సాయం తను చేసిండు. సో మంచిదే. సో ఫ్యాన్స్ కి ఇలా రెచ్చిపోయే ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? అంటే ఎవరి ఫ్యాన్స్ కైనా, ఎవరి ఫ్యాన్స్ కైనా రెచ్చిపోకుండా, ఇట్లా ఆవేశపడకుండా, ఇట్లా అద్దాలు పలుకుంటా. అంటే ఆవేశపడకుండా అంటే అన్న, ఎవడో ఇదిగో 10 మంది మంచి ఫ్యాన్స్ ఉంటే దాంట్లో ఎవడైనా ఒకడు ఎర్రి నా కొడుకు నాలంటోడు ఉంటారన్న. సో వానికి సంఖ్య తెంగి వాడు అట్లా కొట్టిండన్న. సో వాన్ ప్లేస్లో నేనున్నా అట్లే కొట్టేటండి కానీ నన్ను ఎవరైనా సమాజం ఏమైనా అనుకోండి, కానీ లోపల ఉన్నప్పుడు అంతలా ద్వేషించడం అలా చేయడం తప్పు. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా చేయడం కూడా తప్పే. సో చెల్లు అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.